Welcome to Image to Story. Get ready to explore. మన ఛానల్కు స్వాగతం. నేను ఈ 6 చిత్రాలను కలుపుతూ 2 వేరువేరు కథలను చెప్పగలను. చాలా కొత్తగా ఉంది కదా? వినండి. మొదటి కథ. అనగనగా గజరాజు అనే ఏలుగుంటుంది. అది తనకు తాను చాలా గొప్పదానిని అనే భావన ఉంటుంది. ఒకరోజు దానికి మూషికం అనే ఎలుక కనిపిస్తుంది. అప్పుడా ఏనుగు ఎలుక దగ్గరకు వెళ్ళి, "నువ్వు నా తోక కంటే చాలా చిన్నగా ఉన్నావు. నీకు ఏమీ చేతకాదు. నీకంటే నేను చాలా గొప్పదానిని" అని అంటుంది. అప్పుడు ఎలుక, "నేను కూడా గొప్పదానిని" అని వాదిస్తుంది. అవి రెండూ అలా కొంచెం దూరం వాదిస్తూ నడక సాగించాయి. దారిలో ఒక ముసలమ్మ కట్టెల మోపును ఎత్తుకోవడానికి బలం సరిపోక ఏనుగు ఎలుకను సహాయం కోరుతుంది. అప్పుడు ఏనుగు తన బలమైన తొండంతో కట్టెలను ఎట్టి ముసలమ్మ తలపై పెడుతుంది. అప్పుడామె, "నువ్వు చాలా గొప్పదానివి" అంటూ ఏనుగును పొగుడుతుంది. దానికి ఏనుగు సంతోషించి, "నేనే గొప్ప" అని ఎలుకను ఎగతాళి చేస్తుంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక జింక వలలో చిక్కుకొని ఉంటుంది. అది ఏనుగు ఎలుకను సహాయం కోరుతుంది. అప్పుడు ఎలుక వెంటనే తన పదునైన పళ్లతో వలను కొరికి జింకను విడిపిస్తుంది. జింక ఎలుకను, "నువ్వు చాలా గొప్పదానివి" అని పొగుడుతుంది. అవి రెండూ మళ్లీ వాదించసాగాయి, "నేను గొప్ప, నేను గొప్ప" అని. అప్పుడవి రెండూ ఒక ఋషి దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాయి. ఋషి ఒక నవ్వు నవ్వి, "ఈ భూమిమీద గొప్పవారు అంటూ ప్రత్యేకంగా ఉండరు. మనం ఇతరులకు చేసే సహాయం వలన గొప్పవారవుతాము. కాబట్టి ప్రస్తుతానికి మీరిద్దరూ గొప్పవారే" అని చెబుతాడు. ఇప్పుడు రెండవ కథ. ఒక అడవిలో గజరాజు అనే ఏనుగు మరియు మూషికం అనే ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులు. అవి ప్రతిరోజూ అడవిలో చాలా సంతోషంగా జీవిస్తుంటాయి. వాటికి ఒకసారి చాలా బలహీనంగా ఉన్న ఒక ముసలమ్మ కట్టెలు మోసుకెళ్తూ కనిపిస్తుంది. అవి ఆమె దగ్గరికి వెళ్ళి, "మీరెందుకింత కష్టపడుతున్నారు?" అని అడిగాయి. అప్పుడు ముసలమ్మ, "నేను నా కుటుంబాన్ని కోల్పోయి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి" అని చెప్పింది. అప్పుడు ఏనుగు, ఎలుక, "నీకు దేవుడు ఇంత కష్టం ఎందుకిచ్చాడో అడుగుదాం పదా" అని ముగ్గురు దేవుని దగ్గరకు బయల్దేరారు. వాటికి దారిన వలలో చిక్కుకుని బాధపడుతున్న జింక కనిపిస్తుంది. అప్పుడు వారు జింకను విడిపించి, "ఏం జరిగింది?" అని అడిగారు. అప్పుడు జింక, "నేను ఆహారం కోసం తిరిగే ఈ ప్రాంతంలో నన్ను పట్టుకుని చంపడం కోసం వేటగాళ్లు ఇలా వలలు వేస్తుంటారు. సమయానికి మీరు వచ్చి కాపాడారు. లేకపోతే ఆ వేటగాడు నన్ను చంపేవాడు" అని చెప్పింది. అప్పుడవి జింకను కూడా తమ వెంట తీసుకుని దేవుడి దగ్గరకు బయల్దేరాయి. అలా వెళ్తున్న వాటిని ఒక ఋషి పిలిచి, "ఏమైనదని?" అని అడిగాడు. అవి జరిగిందంతా చెప్పి, "దేవుడి దగ్గరకు వెళ్తున్నాము" అన్నాయి. అప్పుడు ఋషి, "అందరి జీవితంలో కష్టాలు సహజం. వాటికి బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు మన అందరికీ అన్ని రకాల కష్టాలను ఎదుర్కొనేందుకు బలాన్ని, తెలివిని మనలో దాచాడు. మనం వాటి ద్వారా అన్నింటినీ కష్టాలు, పరిస్థితులు ఎదుర్కోవాలి కాని బాధపడద్దు" అని చెప్పాడు. ఋషి మాటలు విన్నవారందరూ ధైర్యంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.